నమస్తే. నేను మీ రవికృష్ణ అడ్వకేట్. నేను ఈ వీడియో ద్వారా సిద్దిపేట కలెక్టర్ గారికి డైరెక్ట్గా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. సర్వే నెంబర్ 294 చౌదర్పల్లి విలేజ్, అక్బర్పేట్ భూంపల్లి మండల్, సిద్దిపేట్ జిల్లా. ఈ ఈ సర్వే నెంబర్లో 175 ఎకరాల 12 గుంటలు మొత్తము సేత్వార్ విచ్ ఈస్ ఎ ఫండమెంటల్ డాక్యుమెంట్ ఇన్ రెవెన్యూ అండ్ విచ్ కన్ఫర్స్ అబ్సల్యూట్ టైటిల్. ఇది బేస్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. ఈ సేత్వార్ ప్రకారము పారంపోగు ప్రభుత్వ భూమి అనుంది. తర్వాత డబ్ల్యూపీ నెంబర్ 16161 ఆఫ్ 2025 ఈ పిటిషన్ని కొంతమంది రైతులు స్థానిక లీడర్లు అప్రోచ్ అయితే వాళ్ళ ద్వారా ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఓన్లీ రెవెన్యూ వాళ్ళని మాత్రమే పార్టీ చేశారు, అంటే ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ని. దీంట్లో ఎవరి పేరు మీద అయితే ఈ అక్రమంగా ప్రభుత్వ భూమి ట్రాన్స్ఫర్ అయ్యిందో వాళ్ళ పేర్లు దీంట్లో లేవు. అయితే దాంట్లో కౌంటర్ ఫైల్ చేస్తూ తహసీల్దార్, కన్సర్న్ తహసీల్దార్ వచ్చేసి దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది, ఇదంతా కూడా ప్రభుత్వ భూమి 175 ఎకరాలు, దీంట్లో స్పెషల్ లావణి రూల్స్ ప్రకారము అసైన్మెంట్ చేయడం జరిగింది అని చెప్పని. ఈ అసైన్మెంట్ కూడా జరిగింది జీఓఎంఎస్ నెంబర్ 1406 ఆఫ్ 1958 ప్రకారము చేశారు అని చెప్పారు. అంటే అది ఇష్యూ అయిన తర్వాత ఈ అసైన్మెంట్ జరిగింది. ఈ అసైన్మెంట్ దాని ప్రకారం జరిగినప్పుడు చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది, ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. దీని ప్రకారము ఏ అసైన్డ్ భూమి కూడా ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి, ఫ్రీడమ్ ఫైటర్స్కి, ల్యాండ్ తర్వాత కొన్ని స్పెషల్ కేటగిరీస్లో ఇచ్చిన వాటికి, స్పెషల్ కండిషన్స్ ప్రకారం ఇచ్చిన వాటికి తప్ప, అంటే ఈ సీలింగ్ పట్టా ల్యాండ్లు ఆన్ పేమెంట్ ఇచ్చిన దానికి, అటువంటి వాటికి తప్ప దేనికి కూడా ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్స్ ఎవరు కూడా ఎన్ఓసీస్ ఇవ్వడానికి లేదు. అది చట్టం, యాక్ట్. అది పిఓటి యాక్ట్ 1977 ఈజ్ అ రెట్రోస్పెక్టివ్ యాక్ట్ which is applicable to GOMS number 1406 of 1958. మనకు ఆ జీవో రాకముందు ఏంటంటే ఈ అసైన్మెంట్ జరిగిన ల్యాండ్లు స్పెషల్ లావణి రూల్స్ ప్రకారము అమ్ముకునే సౌకర్యం ఉండింది. నాన్ అలినేషన్ అనే క్లాజ్ అప్పట్లో లేదు. ఎప్పుడైతే ఈ జూన్లో తీసుకొని వచ్చారో 1958లో ఈ పర్టికులర్ జీఓఎంఎస్ నెంబర్ 1406 ఆఫ్ 1958, ఈ ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో అసైన్మెంట్ జరిగిన వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ఓసి ఇవ్వడానికి లేదు, అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, వారసత్వంగా మాత్రమే వెళ్తుంది. ఒకవేళ ఎవరైనా అమ్మితే ఆ ల్యాండ్ని రెజ్యూమ్ చేసి తిరిగి ఎవరైతే ఒరిజినల్ అసైనీ ఉన్నారో తనకైనా అసైన్ చేయొచ్చు, లేదా వేరే ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ఉన్న నీడీ పర్సన్కి గవర్నమెంట్ అసైన్ చేసే అధికారం ఉంది, లేదా టోటల్గా గవర్నమెంట్ రెజ్యూమ్ చేసే అధికారం ఉంది. ఇది ఎప్పటికీ ప్రభుత్వ భూమిగానే ఉంటుంది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము. నేను మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ అందరు కన్సర్న్ అథారిటీస్కి, ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేటకే కాదు, జాయింట్ కలెక్టర్కి, ఆర్డీఓకి, అక్కడి ఎంఆర్ఓకి, తర్వాత స్టేట్ డీజీపీ గారికి, తర్వాత డైరెక్టర్ జనరల్ ఏసీబీకి, తర్వాత డైరెక్టర్ జనరల్ విజిలెన్స్కి, వీళ్ళందరికీ పంపించడం జరిగింది. ఈ ల్యాండ్స్లో 84 ఎకరాలు మన గౌరవ ఎంపీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా దీన్ని పార్ట్ మొత్తం 84 ఎకరాలు మెన్షన్ చేయలేదు, కానీ కొంత పార్ట్ మెన్షన్ చేస్తూ దాని వాల్యుయేషన్ కూడా గవర్నమెంట్ కార్డు వాల్యూ ప్రకారం చూపించారు. అయితే ఈ అలిగేషన్స్ బయటకు వచ్చాక ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను 10 లక్షలు ఎకరం పెట్టి కొన్నాను అని చెప్పాడు. కానీ రైతులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎకరానికి వాళ్ళకి ఇచ్చింది ఓన్లీ 3 లక్షలే, అది కూడా నేను లీజుకు తీసుకుంటున్నాను, నేను మీకు దాంట్లో క్రషర్లు ఏర్పాటు చేసి ఇస్తాను, మీకు ఉపాధి దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా మార్చిలోనో ఏప్రిల్లోనో ఈ 2026లో పిలిపించుకొని ఆ లోకల్ సర్పంచ్ ద్వారా మాట్లాడి, లేదు నేను మీకు కార్డ్ వాల్యూ మొత్తం, అంటే మా ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు డబ్బులు ఇస్తాను అని కూడా చెప్పడం జరిగిందట, రైతులు చెప్పిన దాని ప్రకారము. అయితే దీంట్లో ఈ రైతులు నా దగ్గరికి ఫస్ట్లో రాలేదు, నా దగ్గర కొంతమంది బీజేపీకి సంబంధించిన లీడర్సే ఈ ఇష్యూని తీసుకొని వచ్చారు. ఇట్లా మెదక్ ఎంపీ రఘునందన్ రావు అసైన్డ్ భూములు ఈ వడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ కుర్మ కులానికి సంబంధించిన నిరుపేదల దగ్గర నుంచి కొంతమంది మధ్యవర్తుల ద్వారా దీన్ని ఫస్ట్ తీసుకొని తర్వాత తన భార్యా పిల్లల పేరు మీద
రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, మొత్తం 172 ఎకరాలు 175 ఎకరాలు ఆక్యుపై చేశారు అని చెప్పని నా దగ్గరికి చెప్పడం జరిగింది. నేను దానిపైన ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను. దీనికి ఆయన ఎంపీ గారు బార్ కౌన్సిల్లో నా మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఆయన పిఏ ద్వారా. ఏమని? నేను రవికృష్ణ అడ్వకేటు, ఒక సాధారణ వ్యక్తి, ఎక్కడో అమీన్పూర్లో ఒక రెంటెడ్ హౌస్లో ఉండే నేను ఒక ఎంపీ, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న 3 సార్లు అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ ప్లస్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అని నా ప్రాక్టీస్ చేయకున్నా సిఓపి తీసుకొని మరి కూర్చొని అడ్వకేట్ ముసుగేసుకొని నన్ను ఎవరు ప్రశ్నించద్దు, నేను ప్రజాప్రతినిధిని అయినా కూడా నేను ఏం చేసినా కూడా అనుకొని అటువంటి వ్యక్తిని నేను బెదిరించానంట, భయపెట్టానంట, నా మీద వెళ్ళి నేను దుష్ప్రచారం చేస్తున్నానంట. నేను ఆన్ రికార్డ్, నేను నా ట్విట్టర్ అకౌంట్లో ఇదే సేత్వార్ కాపీ పెట్టాను, అందరు అఫీషియల్స్ని ట్యాగ్ చేశాను, అది కూడా అఫీషియల్ ఐడీస్ని. ఈ అఫీషియల్ ఐడీస్కి పేమెంట్ గవర్నమెంట్ చేస్తోంది, ఇవేం బ్రాడ్కాస్ట్ ఐడీలు కాదు. ఎవడేది పెట్టినా సరే మేము కామ్గా కూర్చుంటాము, మేము చెప్పేది మాత్రమే రాస్తాము అనడానికి. యూ ఆర్ బౌండ్ టు రెస్పాండ్ మై డియర్ అఫీషియల్స్. అండ్ ఇట్ వాజ్, నేను మీకు ఈమెయిల్ ద్వారా పంపించాను, ట్విట్టర్లో పెట్టాను, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, అన్ని ఆధారాలతో సహా నేను మాట్లాడుతున్నా. ఈ 84 ఎకరాలకి ఎన్ఓసి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? గౌరవ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వేరియస్ హైకోర్టులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏదైనా జీవో చట్ట పరిధిలో ఉండాలి, అంటే యాక్ట్ లెజిస్లేషన్ పరిధిలో ఉండాలి, దాన్ని దాటి ఉండడానికి లేదు. ఇప్పుడు మన హైడ్రా ఉంది, జీవోఎంఎస్ నంబర్ 99, అది ఏ ప్రాతిపదికన ఇష్యూ చేశారు? జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారం. కాబట్టే వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము జూలై కంటే ముందు, జూలై 2024 కంటే ముందు జరిగిన వాటికి మేము బాధ్యులం కాదు, మేము ఇప్పుడు నుంచి జరిగేదానికి మేము చర్యలు తీసుకుంటామని. ఎందుకు అంటే జిహెచ్ఎంసి యాక్ట్ రెట్రోస్పెక్టివ్ కాదు కాబట్టి, ఇట్ ఈస్ విత్ ఇన్ ద ప్రివ్యూ ఆఫ్ ద యాక్ట్. యూ కెనాట్ బైపాస్ యాక్ట్ అండ్ డూ దట్. నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కెన్ బి ఇష్యూడ్ బైపాసింగ్ ద లా, విచ్ ఈజ్ ఇల్లీగల్. మీరు రఘునందన్ రావు గారికి ఇష్యూ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ అలో చేసినది ఏదైతే ఉందో అది పూర్తిగా చట్ట విరుద్ధం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, చట్టం అందరికీ సమానమా కాదా? మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు బీఆర్ఎస్లో ఈయన ఈటెల రాజేందర్ గారిని బయటికి పంపించినప్పుడు ఆయన మీద కేసు అయింది. దేనికి? అసైన్డ్ ల్యాండ్లో జమునా హ్యాచరీస్కి సంబంధించి ఏదో అప్రోచ్ రోడ్డు వేసుకున్నారని చెప్పని ఆయన జైల్లోనే పెట్టారు. మరి ఈయన 84 ఎకరాలు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, 10 లక్షలు ఇచ్చి కొన్నా అని చెప్పని అంటున్నాడు. ఆ రైతుల తర్వాత నన్ను నా యూట్యూబ్ దీంట్లో ఛానల్లో నెంబర్ చూసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నా దగ్గర ఒక 2 సార్లు కలిశారు, మొన్న రీసెంట్గా కూడా వచ్చారు వాళ్ళు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా నేను మీకు ఈ వీడియోతో పాటు వినిపిస్తాను, వాళ్ళ బాధ కూడా ఒకసారి వినండి. పాపం ఆ బీద రైతులు భూమినే నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకి వేరే ఆధారం లేదు, భూమి పోతే వాళ్ళు బతకడం కష్టము, వాళ్ళకి ల్యాండ్లెస్ పోర్ కేటగిరీలో ప్రభుత్వం భూమి ఇచ్చింది, అటువంటి భూమిని వాళ్ళని మోసం చేసి లీజుకని తీసుకొని వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పి మేము ఏదేదో చేసేస్తామని చెప్పని బార్ కౌన్సిల్లో కంప్లైంట్లు ఇవ్వడము. ఇంకొకటి, నేను డైరెక్ట్గా దీన్ని అలిగేషన్ చెయ్యను, కానీ నేను ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాడిని. అక్కడి నుంచి మా ఓనర్ సడన్గా వచ్చేసేసి నా వైఫ్ని ఎక్కడో కన్సన్పల్లికి ట్రాన్స్ఫర్ చేశారు సార్, మీరు ఖాళీ చేయండి సార్, మేము రావాలి అని చెప్పని అన్నాడు. నాకు అర్థమైంది ఇది ఎవరు చేయించారనేది. సో అక్కడి నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాను అని చెప్పి అప్పుడు అన్నాడు. నేను అక్కడి నుంచి నాకు ఒకసారి వెళ్ళిపో అన్న తర్వాత నేను అక్కడ ఉండను. ఆయన నాకు 3 నెలలు టైం ఇచ్చినా కూడా చెప్పిన 10 రోజుల్లో ఆ ఇల్లు వెకేట్ చేసి బయటకు వచ్చేసాను. ఎందుకంటే నేను ఎక్కడున్నా రెంట్ పే చేయాల్సిందే, ఎవడు నాకు ఫ్రీగా ఇల్లు ఇవ్వడు. కాబట్టి ఎవడైనా ఒకటే, నాకు ఏ ఇల్లు అయినా ఒకటే. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత అడిషనల్ ఎక్స్పెన్సెస్, నా కష్టాలు ఇవన్నీ పడ్డాను పబ్లిక్ కోసం. పర్వాలేదు, ఎందుకంటే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ వాయిస్గా నేను మాట్లాడతాను, ధైర్యంగా నిలబడతాను. నా వెనక ఎవడు లేడు, నేను ఒక్కడనే రవికృష్ణ అడ్వకేట్. అదొక్కటే నేను నమ్ముకున్నది చట్టాన్ని, నేను నమ్ముకున్నది నల్లకోటిని. నాకు కోర్టులపైన పూర్తి నమ్మకం ఉంది. ఈవెన్ నేను గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని కూడా, చీఫ్ జస్టిస్ గారిని కూడా ఈ వీడియో ద్వారానే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసును సుమోటోగా తీసుకొని మీరు ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. ఎందుకు అంటే ఎంపీ స్వయంగా తానే చెప్పాడు నేను 10 లక్షలకు ఎకరం పెట్టుకున్నా అని. తర్వాత వాల్యుయేషన్ చూపించింది మాత్రము 2 లక్షలకు ఎకరం ప్రకారం కొన్నట్టు ఎలక్షన్ అఫిడవిట్లో. ఆ తర్వాత రైతులు స్వయంగా చెప్తున్నారు మాకు ఎకరానికి ఓన్లీ 3 లక్షలే ఇచ్చారని చెప్పని. మరి ఈ 7 లక్షలు లంచాల రూపంలో రెవెన్యూ అధికారులు తిన్నారా?
దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదా? ఎకరానికి 7 లక్షలు అంటే 84 ఎకరాలంటే ఎంత డబ్బు అది? ఎవరెవరు తిన్నారు? ఇవన్నీ బయటికి రావాలి కదా. దీనిపైన ఈ విచారణ జరగాలి. మీరు ఒక రఘునందన్ రావు గారు, మీకు స్ట్రైట్గా చెప్తున్నా, మీరు ఒక ప్రజాప్రతినిధి, అది మర్చిపోవద్దు. నేను అడ్వకేట్ని, నేను ఏమైనా చేస్తాను, నన్ను ఎవరు ప్రశ్నించలేరు అంటే కుదరదది. మీరు మీ కాన్స్టిట్యున్సీలోనే నేను ఉంటున్నా, నేను ఒక సాధారణ పౌరుణ్ణి, మీ ఓటర్ని, నాకు ప్రశ్నించే హక్కు ఉంది, దాన్ని సమాధానం చెప్పాల్సిన హక్కు మీకు, ఇది బాధ్యత మీకుంది. ఆ విషయాన్ని మర్చిపోయి నేను అడ్వకేట్ని, నా మీద బురద జల్లుతున్నారంటే నేను ఆధారాలతో సహా ఇచ్చా కదా. చూడు మరి, సేత్వార్ అంటే తెలియదా నీకు? సేత్వార్లో ఏం రాసింది? ఎంఆర్ఓ ఏమని ఇచ్చాడు? 16161 ఆఫ్ 2025 WPలో ఆన్ రికార్డ్, ఇది కోర్టులో. మరి రెవెన్యూ వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ ల్యాండ్ ఎందుకు రిజ్యూమ్ చేయలేదు? కమిటీ వేశామన్నారు, కమిటీ రిపోర్ట్ ఏది? కమిటీ ఎందుకు బయట పెట్టలేదు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఒక న్యాయము, సాధారణ పౌరుడికి ఒక న్యాయమా? చట్టం అందరికీ సమానమే కదా. నేను చట్ట ప్రకారమే నడుచుకోమని అడుగుతున్నాను. నేను మీ మీద దుమ్మెత్తిపోయట్లేదు. మీరే ఒప్పుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న 84 ఎకరాలు అని చెప్పని, 10 లక్షలు పెట్టి కొన్నా అని చెప్పి మీరే ఆన్ రికార్డ్, పబ్లిక్ రికార్డు ఉంది. పబ్లిక్ రికార్డులోనే నేను సేత్వార్ కాపీ కూడా పెట్టాను, నా ట్విట్టర్ అకౌంట్లో చూడండి, రవి వట్టెం. పహానీలు ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఎవరిని మోసం చేస్తున్నారు సార్? మీరు ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి, సరే మీరు ఇప్పుడు ఈ వీడియోతో పాటు రైతుల వర్షన్ కూడా మీరు ఒకసారి వినండి, మీరే నిర్ణయం తీసుకోండి. నేను సంబంధిత అధికారులందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా దీనిపైన. ఎందుకంటే ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి చట్టం పైన గౌరవం పెరగాలి అంటే ఫస్ట్ వీళ్ళపైన ఉన్న అలిగేషన్స్ కరెక్టా కాదా నిజ నిర్ధారణ జరగాలి, తగిన చర్యలు తీసుకోవాలి, ఆ బాధితులకు, రైతులకు న్యాయం జరగాలి, ఆ భూమి వాళ్లకు చెందాలి. తగిన చర్యలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆ వీడియో దయచేసి ఈ వీడియోతో పాటు వినండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి. ఎంపీ రఘునందన్ రావు గారు ఏమైందంటే, మాకు లాన్ పట్టా వేసుకొని మాకు తర్వాత తెలిసింది సార్. అది పట్టా అయిన తర్వాత మాకు ఏమైందంటే, మాకు లాన్ భూమి అనేది తెలుస్తుంది యాక్చువల్గా. ఫస్ట్ ఇక లాన్ భూమి అని తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ కార్యకర్తలు ఉండి ఇది కలెక్టర్ హ్యాండ్కి పోయింది, జాగా ఉండదు, కబ్జాకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, ఎంతో అంత తీసుకోండి అయితే అనగానే 10-20 తీసుకొని అనగానే మంచికి 2 లక్షలు 3 లక్షలు అట్లా ఇచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలు జాగాను మొత్తం కబ్జా చేసుకోరు సార్. మాది ఆయనతో మాకు వెళ్ళకుండా ఎల్ముతలు పెట్టుకురు, తమ చేసుకురు. తర్వాత మళ్ళీ ఎంపీ రవీంద్రరావు చేతికి పోయిన తర్వాత అవి పట్టాలుగా మారిపోయినాయి. అవి పట్టాలుగా మారిపోయేసరికల్లా మేము రివర్స్ అయినాం. మాకు లాని పట్టాలు ఎట్లా అయినా అని చెప్పేసి మేము అడిగితే మాకేం తెలుసు అవి పట్టా భూమి అని ఎంఆర్ఓ అన్నాడు. మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ ఆమె కూడా పట్టా భూమి అని ఆమె అన్నది. ఎవరి దగ్గరికి పోయినా కూడా ఈ పట్టా భూమిలే అని అన్నారు. మేము పహానీలు చేసినాం, అన్నీ చేంజ్ చేసారు సార్, మొత్తం ఏం లేకుండా. ఆల్రెడీ యాక్చువల్గా 50-60 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అది లాన్ పట్టణ. ఇప్పటికి మా బుక్లలో కూడా, పాస్ బుక్లలో కూడా, పాత బుక్లలో కానీ కొత్త బుక్లలో కానీ లాన్ భూమి అనే ఉంది, అసలు భూమి అనే ఉంది, కానీ పట్టా భూమి అయితే లేదు. కానీ ఎంపీ రఘునందరావు దగ్గరికి పోయిన తర్వాత అది ఇప్పుడు ఆల్రెడీ పట్టాగా మారింది. ఇప్పుడు అంటే ఎట్లా సార్ అంటే, పట్టా రేటు ఇస్తా అన్నాడు, పిలిపించుకున్నాడు మమ్మల్ని. మేము పోయినాం, మేము మళ్ళా తర్వాత మాట్లాడదాం, 15 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మాట్లాడదాం, మీకు ఎట్లా సెట్ చేస్తా అని చెప్పిండు. మా ఊరు సర్పంచ్ వెళ్ళిపోయిండు, ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఏం రిపేర్ 3 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు మా ఎవరి ఫోన్ కూడా, ఆ సర్పంచ్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పటివరకు మాట్లాడుతున్నాడు, ఏం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, అటు కూడా వస్తాడు సార్. మొత్తం మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు మీకు? అసలు మాకు పట్టా రేటు కట్టిస్తాను సార్. తర్వాత ఇంకేం మాట్లాడాడు? అదే అక్కడ చిలుకల్ని కూర్చొని పెట్టి మాట్లాడుతున్నాడు సార్, మీకు న్యాయం చేస్తున్నాడు సార్. చేయలేడు ఇక, ఇప్పటి వరకు అయితే చేయలేదు. ఇక అక్కడికి రాలేదు, మమ్మల్ని పిలిపించుకోలేడు. మీరు కంప్లైంట్లు ఇచ్చిన విషయం ఏమన్నా మాట్లాడిండా? ఏం మాట్లాడలేదు సార్. ఏమని మాట్లాడిండు సార్? మేము ఇట్లా టీఆర్ఎస్ఎల్ కొన్నాక మేము రఘునందర్ దగ్గరికి పోయినాం సార్. మనం టీఆర్ఎస్ఎల్ ఇట్లా మోసం చేసిరని రఘునందర్ దగ్గరికి పోయినాం. పోతే ఆయన ఏమన్నాడు, మీరు ఎట్లా మోసపోయిరమ్మంటే, మాకు లవన్ పట్టాను తెలుసు సార్, పట్టాను తెలియదు, మాకు ఇట్లా న్యాయం చేయండి సార్ అని పోయినా సార్. అప్పటికి నా అప్పుడు ఎమ్మెల్యే కాలేదు సార్.
కాకపోయినా ఎంపీ కాలే, ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయితే పోయినాక ఇట్లా చేయండి సార్, మరి మా ఊరు పక్క పంట ఊరేగా సార్ అని మేము అన్నాం సార్. అంటే ఎవరు వచ్చినా అమ్మ మీకు అది అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఎవరికి కాదు, మీకు ఎవరు వచ్చినా కానీ చెప్పిళ్ళు సీపిళ్ళు మెడలు వేయరమ్మ, మీ ల్యాండ్లో మీరే ఉండుర్రు అని చెప్పిర్రు సార్. చెప్పినాక ఈయననే తీసుకున్నాడు సార్ కొన్ని రోజులకి. మాకు తెలిసినాక ఇట్లా మేము పోతేనేమో మాకు రిజిస్ట్రేషన్ కాలేదు సార్. మేము 5-6 సార్లు ఎమరావు చుట్టూ తిరిగినాం, మాకు వంట జాగాలు లేవని తిరిగితే మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు సార్. ఈ రఘునందర్ కొన్నాక రిజిస్ట్రేషన్ అయింది సార్. రిజిస్ట్రేషన్ అయినాక మరి ఇట్లా చేసిరని మేము ఇక లాయర్ దగ్గరికి అటు ఇటు తిరిగినాం సార్. తిరగలేనట్టు తిరిగినాము, మేము ఇట్లా తిట్టినాము, మమ్మల్ని ఇట్లా న్యాయం చేసిండు, ఇట్లా మమ్మల్ని న్యాయం చేయలే, మాకు ఇట్లా మమ్మల్ని ఇట్లా కొట్టి అది చేసిండు, మమ్మల్ని మా మొగలంతా ఆగిపించి చేసి మమ్మల్ని ఇట్లా చేసిరు, టీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేసి రఘునందర్ సార్ ఇట్లా చేసిండని మేము బయటకు రోడ్డుకి ఎక్కినాము, ఇట్లా ధర్నా చేసినాము. మా పిల్లల మీద 5 మీద కేసులు అయినాక మొన్న మా ఊరు సర్పంచ్ గెలిచినాక మరి మీ ఊరు రైతులు గట్ల ఎందుకు తీరుతారు సర్పంచ్ సార్, నా దగ్గరికి రండి, మేము ఏమన్నా హెల్ప్ చేస్తాం, మరి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ ఇబ్బంది ఏందో మమ్మల్ని నా దగ్గరికి రండి మేము చెప్తామని అన్నారు సార్. అంటే మా ఊరు సర్పంచ్ పిలుచుకొని మరి ఇట్లా రఘునందర్ సార్ రమ్మన్నాడు. అంటే సరే సార్ మరి పోదామని, మాకు ఏమైనా హెల్ప్ చేస్తాడు కావచ్చు అని మేము పోయినాం సార్. పోతే మమ్మల్ని అడిగిండి ఏం కావాలమ్మా అంటే మేము ఇట్లా మోసపోయినాం సార్, మీ దగ్గరికి సుత వచ్చినాము, వస్తే మీరు ఇట్లా మీకు చెప్పిరు సీపీలు మీరు మెడల్ వేయమన్నారు కదా సార్, మరి మీరు ఎట్లా తీసుకున్నారు సార్ ల్యాండ్ అని మేము అడిగినాం సార్. అడిగినప్పుడు ఏమన్నాడంటే మీకు మీ దగ్గర కొన్నామా అంటే కొనలేదు సార్, నువ్వు ఒక ఎంపీ కాబట్టి మాకు న్యాయం చేయనుంటే సార్, మాకు తెలియని వాళ్ళము, మేము బండలు కొట్టి బతుకుని బతికేటోళ్ళం, మేము రిజిస్ట్రేషన్ అయినాక సార్ మాకు 2-3 లక్షలకి ఇచ్చుకుంటామా సార్ మేము జాగా, మాకు తెలియకనే కదా సార్ అని మేము మాట్లాడినాక ఏమన్నాడు మీకు ఎంత రేటు కావాలమ్మా అంటే మాకు 20 లక్షల లెక్క ఈరు సార్ అని మేము అడిగినాం సార్. అడిగితే పట్ట రేటు ఇవ్వండి సార్ అని దండం పెట్టినాం సార్. దండం పెడితే సరే అమ్మ నేను ఒక వారం రోజుల్లో సెడి చేస్తా, నాకు ఢిల్లీలో మీటింగ్ ఉన్నది అని చెప్పిండు సార్. మీ సెల్కలకే వస్తా, మేము సెడి చేస్తా, మీకు అల్లనే పన్ను చూపిస్తా, మీరు అల్లనే బతుకుర్రి అల్లనే చేయరు అని అన్ని చెప్పిండు సార్. చెప్పి ఇప్పటికి 3 నెలలు అవుతుంది. సర్పంచ్ని అడిగితే మరి ఏమై సర్పంచ్ నువ్వు తీసుకుపోయినా మమ్మల్ని ఇట్లా చేసినావు అంటే మాకేం సమాధానం చెప్తలేడు, మీరు మీ ప్రయత్నం మీరు చేసుకుని రాని సర్పంచ్ అన్నారు సార్. ఇంకెవరన్నా ఏమన్నా ఉందమ్మా? వర్షం వస్తుండే వర్షంలో పోయినాం సార్ మేము దుబ్బాకు ఎమ్మెల్యేకి. పోతే ఏమన్నాడు ఎందుకు వచ్చి రమ్మ మీరంటే మేము మీ దగ్గరికి వచ్చినాం సార్, మీరు న్యాయం చేయాలి, మా సెల్క అంతా మా మొగలను అంత తాగిపిచ్చి తినిపించి ఇట్లా చేసిరు సార్ ఇట్లా అంటే, ఎవడమ్మా మీ సెల్క మీదకి వచ్చేటోడు, మీరు జేసీ పొక్కలు తీసి జేసీ పొక్కల కన్నా పిల్లల తల్లు అంతా అన్నీ ఉండరు అమ్మ, పొయ్యిలు పెట్టుకొని అన్నగా తినుండ్రి, చెప్పులు సీపీలు బట్టి కొట్టుర్రి లంజ కొడుకు ఏ లంజ కొడుకు వస్తాడు అన్నాడు. అంటే సార్ మీరు గిట్ట చేయొద్దు సార్, మమ్మల్ని ఏదైనా న్యాయం చేయబడి న్యాయం చేస్తామా, న్యాయం చేస్తా కానీ మీరు మాత్రం రానియకూర్రి, చెప్పులు సీపీలు బట్టి కొట్టుర్రి లంజ కొడుకులు, ఏ లంజ కొడుకు వచ్చినా వాడు కూడా అమ్మ మీ సెలక మీదకి వచ్చి తీసుకుంటాడు, ఇందిరామ్మ ఇచ్చిన ఇల్లు ఇస్తే ఈ ఇందిరామ్మ ఇచ్చిన జాగాలో ఇందిరామ్మ జాగాలో మీరే ఉండాలి, వాడవడమ్మ మీకు ఇచ్చిండ వాడేవాడన్నా మీ జాగాలకు వాడు వచ్చడానికి అని ఆయన అన్నాడు. అన్నాక వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఏమరా వాపిసిపోయినాం సార్, మరి ఇట్లా అయింది మా జాగా మాకు చేయించాలి సారు, పట్ట కావాలంటే ఏమన్నారు. ఏడైద్దమ్మా పట్ట, మీకు పట్ట కాదు మీరు ఎందుకు వచ్చిరా మన అడుగురమని ఎవరు గెంటేసిండు బయట, లవన్ పట్ట ఇది కాదు మీకు కానే కాదు అన్నాడు. ఇప్పుడు మొన్న జరిగిందా? అప్పుడే అప్పుడే ఆయన దగ్గర పోయించినాక ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అట్లా జరిగితే మీకు కాదమ్మా పట్ట కాదు ఇది లవన్ పట్ట ఎందుకు వేద్దామా కాదు అని బయటకు గెంటేసినాక చక్కగా మీ ఇంటికి వచ్చినా సార్. ఇంటికి వచ్చినాక అమ్మినోళ్ళకి సూత పోయి సూత అడిగినా కానీ మీతోటి కాదు అది కానే కాదు, పట్ట ఎందుకు అవుతుందమ్మా అది పట్ట కాదు లవన్ భూమి మీద అన్నాడు. మరి ఈయనకి ఎట్లా అయింది సారు పట్ట, ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎట్లా అయింది ఈ పట్ట, మరి మాకెట్లా కాదనిపోతే అట్లా కొట్టి మమ్మల్ని అది చేసిండు సార్, బయటకు వెళ్ళగొట్టేసిరు ఉంచుకోలేదు. అప్పుడు సార్ మళ్ళీ వచ్చినాము హైదరాబాద్కి వచ్చి సారు మరి ఇట్లా అయింది మేము బండ కొట్టుకొని బతుకుతున్నా సార్ అని అంటే, నువ్వు ఇప్పుడు కొడతావా అమ్మా, నువ్వు కొడతావా బండ కొడతావా కంకర కొడతావా గణేట్ తీరుతావా, నేను లోడ్లు తెప్పిస్తామా, మీరు కొట్టాలని అవసరం ఏమున్నదమ్మా, మీరు కొడతారా బండ అని మొన్న మాట్లాడతాడు. 3 తారీఖు వస్తాడు, 3 తారీఖు రాలేదు, 5 తారీఖు వస్తాను, 5 తారీఖు రాలేదు, మొత్తం 3 నెలలు అయిపోతుంది. 3 నెలలు చూసినాం ఇప్పుడు తోబట్టినాం. ఈ రైతుల భూమి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అవుతుంది కానీ మా సొంత రైతులకు కాదు. మా భూమి మాకే కావాలి సార్, దయచేసి మాది మాకే కావాలి, ఏదేమన్నా కానీ మా భూమి
మా పిల్లలు ఇప్పుడు ఇళ్ళకి సుధా రాణిస్తలేరు, కొడుకులు కోడలు గంజికి రాణిస్తలేరు. అసలు మీరు ఎందుకు అమ్మిరు ఆ జాగా? మాకు ఆడవిళ్ళ సుధా కొట్టాలి కత్తురు. సంతకాలు ఏంటి ఎట్లా పోయింది జాగా మీరు సుతమని అంటారు. ఆడవిళ్ళు వచ్చి మా సంతకాలు ఏంది మీరు ఎట్లా మీరు ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు సుధా వాళ్ళు కూడా కొట్టాలి. గొడవ కాస్తారు. ఇప్పుడు మరి ఆడవిలో కూడా కేసు కూడా మరి ఒక ఎప్పుడు ఉంటేనేమో అడవిలో సంతకం కావాలని మనకి జాగానే పట్ట అయితే అప్పుడేమో ఇప్పుడు ఈ గింత